గ్రేటర్ విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ క్యాంపుకి పోటీగా శిబిరం ఏర్పాటు చేసేందుకు టీడీపీ సిద్ధమైంది. జనసేన మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. కార్పొరేటర్లతో సమావేశమైన పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ మేయర్, డిప్యూటీ మేయర్ల అవిశ్వాస తీర్మానంపై చర్చించారు. వైసీపీ టీడీపీ క్యాంపుల అంశాన్ని మనోహర్ దగ్గర ప్రస్తావించారు. జనసేన కార్పొరేటర్స్ క్యాంప్ రాజకీయ సంస్కృతి జనసేనకు లేదని, పార్టీ అధినేత మాటే శిరోధార్యంగా పనిచేయాలని కార్పొరేటర్స్ కు క్లారిటీ ఇచ్చారు నాదెండ్ల. త్వరలోనే పవన్ కళ్యాణ్ తో కార్పొరేటర్ల భేటీకి ఏర్పాటు చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. ఇరు వర్గాలు సంఖ్యాబలంపై ధీమాగా లేవు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ మేయర్ పీఠం దక్కించుకోవడానికి కూటమి పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుల స్క్రూటినీ ప్రక్రియ పూర్తయింది. 58 మంది కార్పొరేటర్లు, 2 ఎమ్మెల్యేలతో కూడిన జాబితాను కలెక్టర్ సమక్షంలో గ్రేటర్ విశాఖ అధికారులు పరిశీలించిన తర్వాత దానికి ఆమోదం లభించింది. ఈ క్రమంలోనే ఒక డేటును కలెక్టర్ అనౌన్స్ చేశారు. 15 రోజుల సమయం గరిష్టంగా ఇస్తూ ఆ రోజు కౌన్సిల్ను సమావేశం కావాలని ఆ డేటును అనౌన్స్ చేస్తారు. ఆ రోజు కౌన్సిల్లో మేయర్ హరివెంకట కుమారి తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బలాన్ని నిరూపించుకోలేని పక్షంలో ఆమె మేయర్ పదవికి అనర్హురాలుగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ అంతా కూడా జరగడానికి నెల రోజుల లోపల, అంటే నోటీసు ఇచ్చిన దగ్గర నుంచి నెల రోజుల లోపల ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాల్సి ఉన్న తరుణంలో అధికారులు ఆ దిశగా కసరత్తును వేగవంతం చేశారు. మరోవైపు రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు మరింత పదును పెట్టాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వర్గం కార్పొరేటర్లను బెంగళూరుకు తరలించి అక్కడ క్యాంప్ రన్ చేస్తుంటే, తెలుగుదేశం తన వర్గం కార్పొరేటర్లను శిబిరం వైపు మళ్లించుతోంది. వాళ్ళందరికీ కూడా తాత్కాలిక శిబిరాన్ని విశాఖలో ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తరలించేందుకు టూర్ ప్యాకేజీలు కూడా రన్ చేయడానికి సంసిద్ధమైంది. మరోవైపు కూటమి భాగస్వామ్య పార్టీగా చాలా కీలకమైన స్థానంలో ఉన్న జనసేన తన స్టాండ్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. క్యాంపుకు వెళ్లే అంశంపై కార్పొరేటర్లు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ దగ్గర ప్రస్తావించారు. ఈ సమయంలోనే నాదెండ్ల మనోహర్ చాలా స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పారు. క్యాంపు రాజకీయాలు అనేవి వైఎస్ఆర్ జనసేనకు అలవాటు లేని వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా అటువైపు ఎవరు వెళ్లాల్సిన అవసరం లేదు అనే ఒక భావన వచ్చే విధంగానే వారికి ఒక ఇండికేషన్ ఇచ్చారు. మరోవైపు వచ్చే నెల 3వ తారీఖు ఖచ్చితంగా కార్పొరేటర్లు 11 మంది కార్పొరేటర్లతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మేయర్, డిప్యూటీ మేయర్ల పైన అవిశ్వాస తీర్మానం అంశం రాజకీయంగా అధికార పార్టీలకి, అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు ఎంత కీలకమో అదే టైంలో ఒక బీసీ మహిళను అధికారం నుంచి దించేయాల్సి రావడం అనేది కూడా కొంత సంక్లిష్టంగానే ఉంటుంది. అందులోనూ యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో హరివెంకట కుమారిని అర్ధాంతరంగా పదవిలోకి దించేస్తే కేవలం ఒక ఏడాది కాలానికి ఆమెను పదవుల నుంచి దించడం ద్వారా ఎదురయ్యే ఇతర అంశాలు ఏవైతే ఉంటాయో, నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలన్న ఒక ఆలోచన అయితే జనసేన చేస్తోంది. ఒకవైపు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపులో పోటాపోటీగా నడుస్తున్న తరుణంలో జనసేన ఆలోచన విధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవరాల్గా బల నిరూపణకు అవసరమైన సంఖ్య ఏదైతే ఉంటుందో దానిపైన అటు కూటమి చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వర్గాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ద్వారా కూటమి అనుకున్న సంఖ్యాబలం చేరకుండా ఉండడం కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆ దిశగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శిబిరంలో కానీ తెలుగుదేశం పార్టీ వైపు ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అటు వెళ్ళి జాయిన్ అయ్యారో వాళ్ళందరితోనూ టచ్లో ఉంది. వారందరినీ వీలైతే వెనక్కి తిరిగి రమ్మని కూడా అడుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈక్వేషన్స్ అయితే చాలా వేగంగా మారుతున్నాయి. శ్రీధర్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.